గుడ్ మార్నింగ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో నవోదయ ఎగ్జాము జనవరి 18న జరగబోతుంది కాబట్టి 5th క్లాస్ చదువుతున్న వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇప్పుడు మీ పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారు అనే విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మీరు కనుక సీరియస్ ప్రిపరేషన్లో ఉంటే ఈ పాటికే నవోదయ సిలబస్ అనేది ఒక 2 times కంప్లీట్ అయ్యి ఉండాలి. రివిజన్ కూడా ఒక 2 times కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ ఒక 3-4 అయినా కానీ గ్రాండ్ టెస్టులు రాసి ఉండాలి. అంటే షెడ్యూల్ ప్రకారం అయితే కనుక. ఒకవేళ మీరు ఇంకా గ్రాండ్ టెస్టులు రాయలేదు, స్టార్ట్ చేయలేదు అంటే కనుక మీరు వెనకబడినట్టుగానే భావించవచ్చు. అయినా పర్లేదు, మీకు సిలబస్ కంప్లీట్ అయి ఉంటే కనుక గ్రాండ్ టెస్టులు రాయటం స్టార్ట్ చేయండి. అలాగే ఆ గ్రాండ్ టెస్ట్లో కీ కరెక్షన్ చేసుకొని రాంగ్ పోయిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీ సార్ చేత కానీ లేదంటే మీ పేరెంట్ చేత కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి వాటిలో ఉన్న బిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే పిల్లలైతే నవోదయ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో కామెంట్ చేయండి. గ్రాండ్ టెస్ట్ పేపర్లు ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కాల్ చేయండి. అయితే గ్రాండ్ టెస్ట్లకి మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యాథ్స్ క్లాసులు కావాలంటే కనుక మన ఛానల్లో అన్ని మ్యాథ్స్ క్లాసులు ఉన్నాయి, ఫ్రీ క్లాసెస్, చక్కగా వినండి. ఒకవేళ మ్యాథ్స్ డౌట్లు కానీ ఏమైనా ఉన్నా కానీ మీరు కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది. అలాగే సైనిక్ నోటిఫికేషను జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ ఈ టైంకల్లా వచ్చేస్తుంది, కానీ సైనిక్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఎగ్జామ్కి కూడా టైము మీకు పెంచుతాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎవరైతే సైనిక్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, ప్రిపరేషన్ కోసం ఇంకా ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేయలేదో దయచేసి త్వరగా మీ సైనిక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు, మ్యాక్సిమం టైం వస్తాడు. నోటిఫికేషన్ అయితే లేట్ అయినట్టు ఈ సంవత్సరము, ఎందుకు లేట్ అయిందో తెలియదు, కానీ త్వరలో ఇంకొక 1 week 10 daysలోనైతే కనుక సైనిక్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఎవరైతే మీ పిల్లల్ని సైనిక్ కోచింగ్ జాయిన్ చేయాలనుకుంటున్నారో ఒకవేళ ఒంగోలు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కనుక మన కోచింగ్ సెంటర్ ఒంగోలులో ఉంది. మనం పర్ఫెక్ట్గా సైనిక్కి సిలబస్ కంప్లీట్ చేస్తాము. అలాగే కోచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కువ కోచింగ్ సెంటర్స్లో ఏంటి అంటే సైనిక్ కోచింగ్ అంటే ఏంటంటే ఓన్లీ నవోదయ వారికి చెప్పి వదిలేస్తారనమాట. మన దగ్గర అలా ఉండదు, కంప్లీట్గా సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాము. అలాగే సైనిక్ కూడా ఒక 25 వరకు గ్రాండ్ టెస్టులు పెడతాము. ఎవరైతే సైనిక్ మీ పిల్లల్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఆర్ఎంఎస్ హాల్ టికెట్లు 2nd నుంచి రిలీజ్ అవుతాయి, 2nd ఈవినింగ్ నుంచి రిలీజ్ అవుతాయి. ఎవరైతే ఆర్ఎంఎస్కి అప్లికేషన్ పెట్టున్నారో మీరందరూ కూడా దయచేసి 3rd నుంచి ఇంటర్నెట్కి వెళ్ళి హాల్ టికెట్ మీ అప్లికేషన్ తీసుకొని ఇంటర్నెట్కి వెళ్ళి 3rd నుంచి మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే December 8న ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట, ఆర్ఎంఎస్ ఎగ్జాము, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కాంటాక్ట్ చేయండి. మేము 9th క్లాస్కి కూడా నవోదయ కోచింగ్ ఇస్తున్నాము. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.